ఇలాగేమండి ఇలాగేమండి. చూసారా మేడం, ఇంద్రభవనం ఈ సిటీ సెంటర్లోని ఇంత మంచి ఇల్లు కొట్టేశారు. నీ తలకాయ కాలనీ గేట్ నుండి ఇంటి గేట్కి రావడానికి గంట పెట్టింది. కింద పోర్షనేనా? ఇది ఓనర్ గారిది, తమరిది మీదనే. చాలే ఎదవ నవ్వు. ఏంటి అలా తిట్టేస్తుంది? ఆవిడ తిట్టింది నన్ను కాదు, నిన్ను. ఆవిడ కొంచెం మొహమాటం ఎక్కువ. ఎవరిని తిట్టాలనుకున్నా నా మొహం చూస్తేనే గాని తిట్టలేదు. అది భక్తి. బాగుంది. ఎదవ సోద ఆపి లోపల తగలడండి. అలాగే. ఏయ్! పిలిచింది నన్ను. ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, సెపరేట్ చేసేస్తాను. అర్థమైందా? కౌశిక్, సామాన్లన్నీ దింపించు. రా రా రా, నీకు పరిచయం చేస్తాను. నువ్వు ఎక్కడే ఉండు. ఇవిడే. రారా. వస్తున్నా నాన్న. నమస్తే మేడం. బాగున్నారా? మేడం వైశాలి గారు, ఇంటి ఓనర్. చాలా మంచి ఆవిడ. మేడం సారు. ఓహో, క్యాంపుకి వెళ్ళారా? అడ్వాన్స్ తీసుకున్నాను, మీకు ఇద్దామని. ఇందండి. ఈయన మీద పోర్షన్ లో దిగారు కదా, వాళ్ళ అబ్బాయి. అంటే పిన్ని బాబాయ్ కౌశిక్. ఏంటి మోగదనుకుంటున్నావా? కాదు, శనివారం కదా, మౌన వ్రతం. వీళ్ళ ఆయనేమో క్యాంపులకు వెళ్ళిపోతాడు, ఈవిడకా బోరు. అందుకని వ్రతాల మీద వ్రతాలు చేసేస్తుంటది. ఇక మీరు వచ్చారు కదా, బాగా టైం పాస్ అవుతుందిలే. అరే త్వరగా దించండి రా. సారీ సారీ. చిన్నపిల్లాడు అనుకున్నాను, కాదనమాట. అదేం సార్ అలా అన్నారు? లేకపోతే ఆ చూపులు ఆ నవ్వులు చూస్తుంటే నువ్వు కోతకొచ్చేసినట్టే ఉంది. అదేం లేదు అయినా సార్. మీ కాలంలో కుర్రాళ్ళకి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచే వయసు వచ్చేస్తుందయ్యా. అదేం లేదు సార్. ఒక నిమిషం. హలో, ఇప్పుడే వచ్చామే. సామాన్లు సర్దుతున్నాం. బానే ఉంది. కౌశిక్, పిన్ని తొందరగా తగలడు, చాలా పనులున్నాయి. త్వరగా వెళ్ళు, లేకపోతే నన్ను అనుకో, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. మళ్ళీ చేస్తాను. ఏంట్రా చేస్తున్నారు? ఎప్పుడు ఫోన్లోనేనా? అంటే పిన్ని చెల్లి ఫోన్ చేసింది. అనుకున్నా మహాతల్లే అని. ఇద్దరు మాటలు మొదలెడితే ఇక సామాన్లు సర్దినట్టే. లేదు పిన్ని, తొందరగా సర్దేస్తా. సరే, సామాన్లన్నీ సర్దీసి బాబాయ్ దా డబ్బులు తీసుకొని వెళ్ళి భోజనాలు తీసుకొని రా. సరే పిన్ని. అది పిన్ని భోజనం తెమ్మన్నారు. ఓకే. సారీ సారీ సారీ. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్. మీ పిన్ని మాటలకి ఏం ఫీల్ అవ్వకరా, అది అలాగే మాట్లాడుతుంది. అయినా నీ ప్రయత్నాలు మాత్రం మానొద్దు. నా గురించి కాదు బాబాయ్ నా బాధ అంతా, చెల్లి గురించి. అది ఏం పర్వాలేదురా, అన్నీ సవ్యంగా సాగుతాయి. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, నీ ప్రోగ్రెస్ నీకు ఉంటుంది. బీ స్ట్రాంగ్. ఇక్కడ సామాన్లు అక్కడే పడేసిపోయారు. తాటగా మళ్ళీ మొదలెట్టింది. నేను ఒరే, ఒక్కదాన్ని ఎంత సాగు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వైనా సరే నీ మాట వినేదాన్ని చేసుకోరా, ఇలా ఉంటుందని కాకుండా. ఇదిగో వస్తున్నారా? వస్తున్నానే. బాబు,
కొత్తగా అద్దెకొచ్చింది మీరేనా? అవును సార్. ఓహో, దా కూర్చో. పర్లేదు సార్. పర్లేదు కూర్చో. అంటే పెన్ని వెయిట్ చేస్తుంది. సింహాద్రి కూడా చెప్పాడు నువ్వు చాలా మొహమాటస్తుడు అని. దా కూర్చో. అంటే పాల ప్యాకెట్లు ఇవ్వాలి సార్. పర్లేదు కూర్చోవయ్యా, కూర్చో. వైషు 3 కప్ కాఫీ. అలాగే. ఆ. ఏం చేస్తుంటావు? అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్నాను సార్. కాకపోతే ఏం సెట్ అవ్వట్లేదు. అమ్మా నాన్న? లేదు సార్, పిన్ని బాబాయ్తో ఉంటాను. నాకు చెల్లి సార్, ఊర్లో హాస్టల్లో చదువుకుంటుంది. ఏం పర్లేదు బాబు, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే, నీకేమైనా అవసరమైతే వచ్చి మొహమాట పడకుండా తీసుకోవచ్చు. జాబ్ ట్రయల్స్ అవి చేస్తున్నావు కదా. ఆ. తెలుసు కదా. అయ్యో, సార్ తెలియకపోవడం ఏంటి? థ్యాంక్ యూ. ఏదో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడతారని క్యారేజ్ కట్టిస్తే డబ్బులు ఇవ్వపోయినా పెద్ద మనిషి ఈయన. ఏంటి, అయ్యో. డబ్బులు ఇచ్చాడా? అంటే మేడం ఏం మాట్లాడకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక. ఓహో, నిన్న మౌనవ్రతం కదా, సరిపోయింది. పక్కింట్లో కూడా ఏం జరుగుతుందో తెలియని ఈ సిటీలో ఒకరినొకరిని ఆదుకోవడం ఈ సంస్కార్ కాలనీ స్పెషాలిటీ. వైషు, దీని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నానంట. యూ గైడ్ హిమ్. డోంట్ వరీ, షీఈ్ ఎ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్. పెళ్ళైన తర్వాత అన్నీ మానేసి కంప్లీట్ హౌస్ వైఫ్గా ఉండిపోయింది. నా కోసం సాక్రిఫైస్ చేసింది. ముద్దుగా పాలు తిన్నాడు. అప్పటి వరకు సార్ సార్ పిన్ అరుస్తుంది. అలాగే వెళ్ళు. ఏ పని చెప్పినా లేట్ వస్తున్నా పిన్ని. నైస్ బాయ్. ఎలా ఉన్నావన్నయ్య? బాగానే ఉన్నా. చదువు ఎలా సాగుతుంది? ఏదో సాగుతుంది కానీ ఇలా మీ అందరికీ దూరంగా నాకు ఇబ్బందిగా ఉంది. నీకు పిన్ని గురించి తెలిసిందే కదా. బాబాయ్ ఏదో సర్ది చెప్తున్నాడు, కానీ ఆయన ఏం చేయలేడు. నేను జాబ్కి ట్రై చేస్తున్నా. దొరుకుతుందంటావా? 40 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యా, ఒక్కటి కూడా కనీసం ఫైనల్ రౌండ్కి వెళ్ళలేకపోయా. టీచర్ లేని గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు ఫలితాలు ఇవి. జాబ్ కొడతానే. జాబ్ వచ్చాక నేను సిటీకి తీసుకెళ్తాను. అప్పుడు నిన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేయించి బాగా చదివిపిస్తాను. మనం ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉందాం. ఇంక బయలుదేరు. అవును, ఛార్జీకి డబ్బులున్నాయా? బాబాయ్ డబ్బులు ఇచ్చాడే. నాకెందుకురా? ఉంచు, ఖర్చులకు ఉంటాయి. నాకేం ఖర్చులుంటాయి? నువ్వు టైంకి తిను. అసలే నీకు ఆకలి ఎక్కువ. 3 కూరలు ఉంటే గానీ తినేవాడివి కాదు. అది అప్పట్లో. ఇప్పుడు 2 పూట్ల తిండుంటే చాలరా భగవంతుడా అనే పరిస్థితి. అన్నీ అవుతాయిలేరా. సరే, నేను వెళ్తాను. మళ్ళీ వార్డెన్ చూస్తే గొడవ చేస్తాడు. సరేనా? సరే. బాయ్. నేను వచ్చేంతవరకు ఏం టెన్షన్ అలాగే. పడకు. పని ఖచ్చితంగా అయిపోతుంది. ఎదురా. తప్పకుండా. హాయ్ కౌశిక్, ఎక్కడికి? ఇంటర్వ్యూకి సార్. ఎక్కడా? సిరిపురం. నేను క్యాంప్కి వెళ్ళేటప్పుడు బైక్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి వెళ్తుంటాను. ఆన్ ద వే డ్రాప్ చేస్తాను రా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్ళిపోతాను. పర్లేదు. ఏం పర్లేదు. నాకు భోజనాలకి డబ్బులు ఇచ్చినట్టు మీ అన్నయ్యకి ఓలా బైక్ అనుకుని డబ్బులు ఇచ్చేసేయ్. పోనీ అలానే చెయ్యి. మీకు ట్రబుల్ ఎందుకని. పర్లేదు రావే. నువ్వేం ఫ్రీగా హెల్ప్ పొందాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు తనకు హెల్ప్ చేద్దు. ఓకే దా. నా వైఫ్ ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. తను ఎదురు వస్తుందిగా, నీకు కూడా వచ్చేస్తుంది జాబ్. బై వైషు. బాయ్. జాగ్రత్త.
చెప్పవే. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇక మామూలే, కాకపోతే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళా. ఏదో జాబ్ రాకపోయినా ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కొత్త ఇల్లు ఎలా ఉంది? బాగానే ఉంది. ఓనర్ వాళ్ళు మంచోళ్ళు, నేనంటే కొంచెం అభిమానం. మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు? ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఏంటే పొగుడుతున్నావు? చిన్నప్పుడు సెల్ఫిష్ అని ఏడిపించేదానివి. దూరంగా ఉన్నావు కదరా, కొండలు నున్నగానే కనిపిస్తాయి. హాస్టల్ ఎలా ఉంది మరి? బానే ఉంది. చదువుతున్నావు మరి? ఏదో అలా నెట్టుకొస్తున్నానులే.